కామారెడ్డి కాంగ్రెస్ లో 20 రోజులుగా రగిలిన వర్గపోరు ఒక్కసారిగా ఎలా చల్లారింది? నోటీసులు, క్రమశిక్షణ చర్యల వరకు వెళ్లిన వ్యవహారం చివరకు స్వీట్లు, గులాబీ పూలతో ఎలా ముగిసింది? ఈ వివాదంలో ఏఐసీసీ ఎందుకు నేరుగా జోక్యం చేసుకుంది? కామారెడ్డి పంచాయతీ వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన ఏమిటి? తెలంగాణ కాంగ్రెస్ లో పెరుగుతున్న అంతర్గత విభేదాలపై ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా? కామారెడ్డి కాంగ్రెస్ లో జరిగిన హైడ్రామా వెనుక అసలు కథ ఏంటి? గత 20 రోజులుగా కామారెడ్డి కాంగ్రెస్ లో వర్గపోరు తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత ఇందుప్రియారెడ్డి మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడడంతో ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాదం ముదరడంతో విషయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ పలుమార్లు సమావేశమైంది. అయితే అందరూ కఠిన చర్యలు ఉంటాయని భావించిన సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఇరు వర్గాల నేతలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. గులాబీ పూలు ఇచ్చిపుచ్చుకొని వివాదానికి ముగింపు పలికారు. అయితే ఇంతవరకు వెళ్లిన వివాదం ఒక్కసారిగా సైలెంట్ కావడం వెనుక ఏదో పెద్ద కారణం ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. సాధారణంగా నోటీసులు, వివరణలు, క్రమశిక్షణ చర్యల వరకు వెళ్లిన వ్యవహారం ఇంత త్వరగా ముగియడం వెనుక అధిష్టానం జోక్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం గాంధీభవన్ సమావేశానికి ముందే ఇరు వర్గాల నేతలతో ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు చెబుతున్నారు. వివాదాన్ని వెంటనే ముగించాలని స్పష్టమైన సూచనలు వచ్చిన తర్వాతే రాజీ ఫార్ములా అమల్లోకి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇంత చిన్న వివాదంపై ఏఐసీసీ ఎందుకు అంత సీరియస్ అయిందనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిన కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ చిన్న వివాదాన్ని కూడా పెద్దదిగా మారనివ్వకూడదని అధిష్టానం భావించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతలు చేసిన ఆరోపణలు, వాటి చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు గతంలో పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కామారెడ్డి వివాదం కూడా మరింత ముదరక ముందే ముగించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వివాదానికి రాజకీయంగా ముగింపు లభించినా ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై పూర్తి స్పష్టత వచ్చిందా అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఈ ఇష్యూలో పీసీసీ చీఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతేంటి? షబ్బీర్ అలీ పేరుతో వైరల్ అవుతున్న వీడియో నిజమేనా కాదా అన్నది తేల్చారా? ఇందుప్రియ చేసిన ఆరోపణలపై విచారణ జరిపారా అనే ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. మొత్తానికి కామారెడ్డి కాంగ్రెస్ లో రగిలిన వర్గపోరు ఢిల్లీ జోక్యంతో ముగిసిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ రాజీ తాత్కాలికమా లేక శాశ్వత పరిష్కారమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. కామారెడ్డి పంచాయతీకి ముగింపు పలికిన కాంగ్రెస్ అధిష్టానం ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి విభేదాలపై కూడా ఇదే ఫార్ములా అమలు చేస్తోందా, లేక అవసరమైతే కఠిన చర్యలకు సిద్ధమవుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.